హలో నేను విశ్వేశ్వరరావు. ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఆ దేశంలో ఉండేటువంటి మానవ వనరులతోటి కొలుస్తూ ఉంటారు. మానవ శక్తి కానీ, మానవ వనరులు కానీ, శ్రమశక్తి కానీ వీటిని ఆర్థిక కోణంలో కొలవలేవు. చైనా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. చైనా ఆర్థికంగా బలంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ మానవ వనరుల విషయంలో కానీ, శ్రమశక్తి విషయంలో కానీ, మానవ శక్తికి సంబంధించినటువంటి కొలమానాన్ని తీసుకుంటే కనుక అది మహాపతనం దిశలో ఉంది అనేది చెప్తూ ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అదే చెప్తున్నారు. గత ఏడాది జననాల సంఖ్య తగ్గింది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా తగ్గింది జననాల సంఖ్య. అందుకే చైనా అప్రమత్తం అయింది. కరోనా తర్వాత ఆ దేశ జనాభా తగ్గిపోతుంది. అక్కడ ఉండేటువంటి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, జననాల సంఖ్య తగ్గిపోతుంది. అందుకే మీరు పిల్లల్ని కనండి, ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటును కల్పిస్తామని చెప్పి చైనా అనౌన్స్ చేస్తుంది. అక్కడ ఉండేటువంటి యూరోల్లో 40,000 యూరోలు ఇస్తామని చెప్తుంది ఒక్కొక్క బిడ్డకి. గతంలో ఇదే చైనా ప్రభుత్వం ఒక్కళ్ళు మాత్రమే కనాలి, ఒకళ్ళకి మించి ఎక్కువ మందిని కంటే శిక్షార్హులు అని చెప్పి కఠినమైనటువంటి శిక్షలను, కఠినమైన నిబంధనలను అమలు చేసింది ఆ దేశం. ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదండి, ఎంతమందిని కంటే అన్ని ప్రోత్సాహాలు ఇస్తానని చెప్పి చైనా చెప్తుంది. ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ పిల్లల్ని కంటానికి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకే జననాల సంఖ్య, శిశువుల సంఖ్య తగ్గిపోయింది, వృద్ధుల సంఖ్య పెరిగింది. దీంతో శ్రమశక్తి తగ్గిపోయింది. ఈ శ్రమశక్తిని కొలవడం అనేది ఎవరి తరము కాదు. అక్కడ కరెన్సీ రూపంలో ఒకవేళ ఆర్థిక శక్తిగా చైనా కనిపించవచ్చు, కానీ శిశు జననాలు లేని కారణంగా భవిష్యత్తులో, రాబోయేటువంటి భవిష్యత్తులో మహాపతనం దిశగా చైనా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి వృద్ధులు ఆ దేశానికి భారంగా మారి శిశువులు సంఖ్య లేదు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో శ్రమశక్తి అసలు ఉండదు, ఉండే అవకాశం లేదు. అదే మహాపతనానికి కారణము చైనా అని చెప్పి చెప్తున్నారు. మరి చైనా పరిస్థితి భారతదేశానికి లేదా, అమెరికాకు లేదా, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందంటే ఉంది, ఇదే పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తున్నంత వరకు 2024 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అవసరం లేకపోయినప్పటికీ మీరు పిల్లల్ని కనండి అని చెప్పి పదే పదే చెప్పారు. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందిని కనండి, మీ ఓపిక అని చెప్పి ఆయన చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో జనాభా కొరత ఏర్పడుతుంది. ఆ జనాభా కొరత గమనించి ఇప్పటి నుంచే మీరు పిల్లల్ని కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్రోత్సాహకాలు కూడా ఇస్తాము అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. మరి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. సాధారణంగా వరల్డ్ వైడ్ తీసుకుంటే కనుక దాదాపు ఈ పునరుత్పత్తి రేషియో అనేది 2.1 ఉండాలి. కానీ ఇప్పుడు అది 1.8 పడిపోయింది, 1.7 పడిపోయింది, కొన్ని దేశాలు 1.4 కూడా పడిపోయింది. ఇది ప్రపంచంలో ఉండేటువంటి మానవాళి తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి మానవాళి తగ్గిపోవడానికి. పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదు, మారినటువంటి జీవన శైలి, ఒత్తిళ్ళు, లేట్ మ్యారేజ్లు, డైవర్స్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలతోటి పునరుత్పత్తి శక్తి తగ్గిపోతుంది. ఇది చిన్న విషయం అని చెప్పి అనిపించవచ్చు, కానీ ఇది ఆర్థిక పరిస్థితి, దేశం యొక్క భద్రత, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంది. ఇవన్నీ కూడా మానవ శక్తి లేకపోతే, శ్రమశక్తి లేకపోతే, మానవులు జనాభా సంఖ్య తగ్గిపోతే ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తుల్ని వినియోగించేటువంటి వాళ్ళు ఎవరు? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కనుక ఒక అతిపెద్ద మార్కెట్గా భారతదేశం కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే యూత్ ఎక్కువ మంది ఉన్నారు. 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య భారతదేశంలో ఎక్కువ ఉంది ప్రజెంట్, యాజ్ ఆఫ్ నౌ. మరే ఇతర దేశానికి ఇలాంటి యువ శక్తి లేదు. అదే భారతదేశానికి కలిసి వస్తుంది. భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక శక్తిగా, 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పి ఆర్థికవేత్తలు ఎందుకు చెప్తున్నారని అంటే, భారతదేశానికి ఉన్నటువంటి మానవ వనరులు, యువ రక్తం, అదే భారత ఆర్థిక శక్తిని 3వ స్థానానికి తీసుకెళ్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి చైనా మాత్రం పతనం అవుతుంది. పక్కన ఉన్నటువంటి చైనా
ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రెండో ఆర్థిక వ్యవస్థగా ఉంది. అలాంటి అగ్రదేశంగా ఉన్నటువంటి చైనా ఇప్పుడు పునరుత్పత్తి లేకపోవడంతో, శిశువుల సంఖ్య తగ్గిపోవడంతో, మరణాల సంఖ్య పెరగడంతో జనాభాని కోల్పోతున్నారు. అందుకే మీరు చైనా వచ్చేసేయండి అని చెప్పి భారతీయుల్ని ఆహ్వానిస్తున్నారు. రష్యా ఆహ్వానిస్తుంది, మీరు వచ్చేసేయండి అని చెప్పి భారతీయుల్ని. అక్కడికి వచ్చి మీరు నివాసాలు ఏర్పాటు చేసుకోండి, మీరు అక్కడే ఉండండి, ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో అన్ని దేశాల్లో వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో కూడా జనాభా సంఖ్య తగ్గుతుంది. అక్కడ ఉన్నటువంటి విదేశస్తులు లేకపోతే అమెరికాలో ఏమీ లేదు. అందుకే అక్కడ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు అమెరికాని. ఏ దేశం వాళ్ళైనా వెళ్ళి అక్కడ నివసించవచ్చు, ఏ దేశం నుంచి వచ్చినా అక్కడ బతకవచ్చు అనేది ఒకప్పుడు అభిప్రాయం ఉండేది. ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడయ్యారో అమెరికాకి, ఆ రోజు నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ విదేశస్తుల్ని వేటాడటం మొదలుపెట్టాడు ఆయన. దీంతో అమెరికా వైపు ఎవరు చూడలేదు. కానీ మిగతా దేశాలు, జర్మనీ కానీ, జపాన్ కానీ, చైనా, రష్యా, ఇవన్నీ కూడా జనాభా రేటు తగ్గిపోవడంతో ఇతర దేశాల వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు స్థిరపడండి, ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే జనాభా నిష్పత్తి తగ్గిపోతుంది. అందుకే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి చైనా మహాపతనం దిశగా వెళ్తుందని చెప్పేసి ఇంటర్నేషనల్గా ఒక రిపోర్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. ఏంటి ఆ రిపోర్ట్ అని అంటే, ఇక్కడ చూడండి, మహాపతనం దిశగా చైనా జనాభా వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు, నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిక్స్ నివేదిక. ఇది ఆషామాషంగా కనిపించవచ్చు ఈ స్టాటిక్స్, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏ దేశానికైనా సరే మానవ వనరులు లేకపోతే ఆ దేశం అభివృద్ధి చెందదు. అందుకే చైనా పతనం తీసుకువెళ్తుంది. అధిక జనాభా అండతో బలమైనటువంటి ఆర్థిక శక్తిగా అవతరించినటువంటి చైనాకు ఇప్పుడు అది పెద్ద శత్రువుగా మారింది. యుద్ధము, ఆర్థిక మాంద్యము కాదు, స్వయంగా ఆ దేశంలో పడిపోతున్నటువంటి జనాభా. ప్రస్తుతం చైనా తీవ్రమైనటువంటి జనాభా సంక్షోభం అంచున ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిక్స్ సోమవారం విడుదల చేసినటువంటి గణాంకాలు డ్రాగన్ దేశాన్ని కలవరపెడుతున్నాయి. వరుసగా 4వ ఏడాది జనాభా తగ్గుదల సమస్యతో ఆ దేశం తంటాలు పడుతుంది. దీర్ఘకాలంలో శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థికంగా సంకట స్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతుంది. ప్రభుత్వం ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా అక్కడ యువత పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంటున్నాయి. దీంతో సంతృప్తికర ఫలితాలను ఇవ్వడం లేదు. దేశంలో వృద్ధ జనాభా పెరిగి జనరల్ రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ దేశ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. 65 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం. సో 65 ఏళ్ళుగా ఇప్పటి వరకు లేనటువంటి సంక్షోభం ఇప్పుడు పొంచి ఉంది చైనాకి. ఎన్బిఎస్ గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే చైనా జనాభా 140.83 కోట్ల నుంచి 140.49 కోట్లకు పడిపోయింది. సో అంటే 33.9 లక్షల జనాభా, అంటే ఏడాదికి సుమారుగా 34 లక్షల మంది జనాభా తగ్గుతున్నారు అక్కడ చైనాలో. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆందోళన చెందుతుంది ఆ దేశం. 2025లో సుమారు 79.2 లక్షల మంది పిల్లలు జన్మించారు. అంటే 79 లక్షల మంది సుమారుగా జన్మించారు. ఈ సంఖ్య 2024లో చూస్తే, కంపేర్ చేస్తే 24లో 95 లక్షల మంది పోలిస్తే 17% తగ్గిందని. ఒక్క ఏడాదికి 17% తగ్గిందంటే 17% అంటే హ్యూజ్, చాలా ఎక్కువ పర్సెంటేజ్. 17% జనాభా తగ్గింది ఏడాదికి అంటే అది రాబోయే రోజుల్లో ఇంకా డిజాస్టర్కి వెళ్ళే అవకాశం. అందుకే చైనా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అనౌన్స్ చేస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు, పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి ఆలోచన భారత సమాజంలో కూడా వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రతి 100 మందిలో 30 మందికి పిల్లలు పుట్టడం లేదు. రకరకాల కారణాలతో, ఒత్తిళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒత్తిళ్ళు, పని ఒత్తిడి, ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ కారణంగా 100కి 30 మందికి పిల్లలు పుట్టడం లేదు ఇండియాలో కూడా. సో ఇక్కడ 1949 నుంచి ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప జనన రేటు ఇదే. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా
63 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మరోవైపు చైనా వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులేస్తుంది. 2024 చివరి నాటికి 60 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళ సంఖ్య 31 కోట్లకు చేరగా 2035 నాటికి 40 కోట్లు దాటుతుందని అంచనా. ఓవైపు జననాల రేటు తగ్గుతుంటే మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. గత ఏడాది చైనాలో సుమారు 1,13,00,000 మంది మరణించారు. గత 50 ఏళ్లలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. 65 ఏళ్ల క్రితం సంభవించిన ఘోర కరువు తర్వాత చైనాలో జనాభా ఇంత వేగంగా తగ్గడం ఇప్పుడే జరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. యువత ఆలోచనలో మార్పు కారణం. ఈ జనాభా సంక్షోభానికి చైనా కొన్నేళ్లుగా అమలు చేసిన ఒక్కరు ముద్దు విధానంతో పాటు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన విప్లవాత్మకమైనటువంటి మార్పులే మూల కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జననాల రేటు భారీగా పడిపోతుందని గ్రహించినటువంటి డ్రాగన్ దేశం 2016లో ఒకే సంతాన విధానానికి స్వస్తి పలికింది. అప్పటి నుంచి 3 సంతానం ఉండవచ్చని ప్రకటించడంతో పాటు ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. పిల్లల పెంపకం, విద్య, జీవన వ్యయానికి అయ్యే ఖర్చులు భారీగా పెరగడంతో పిల్లలు కనడానికి యువజంటలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఏటా ప్రతి బిడ్డకు సుమారుగా 1,28,000 సబ్సిడీని ప్రకటించింది. అంటే మీరు పిల్లలను కానండి, ప్రతి పిల్లాడికి 1,28,000 ఇస్తారని చెప్పి చైనా ప్రకటించింది. ఎప్పుడు? 2016లో. ఇవాళ 2025. కానీ ఇవాళ కూడా అక్కడ ఉండేటువంటి యువత పిల్లలను కనడానికి ఇష్టపడలేదు. అందుకే జనాభా రేటు తగ్గిపోయింది. జనాభా రేటు తగ్గిపోతుంది. యువజంటలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఏటా బిడ్డకు 1,28,000 ప్రకటించింది. కండోములపై పన్ను పెంచడం వంటి వినూత్న చర్యల ద్వారా కూడా జనాల రేటు పెంచేందుకు ప్రయత్నించింది. కండోముల మీద ట్యాక్స్ వేసింది. ఎందుకు? కండోములు కొని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. అందుకే కండోముల రేటు పెంచడంతో పాటు ట్యాక్స్ కూడా పెంచింది చైనా. అయినప్పటికీ కూడా అక్కడ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదు అక్కడ ఉన్న జంటలు. అయితే 2025 మొదటి 3 త్రైమాసికాల్లో వివాహాల నమోదులో 8.5% పెరుగుదలను నమోదు చేయడం కొంత సానుకూల అంశంగా నివేదిక తెలిపింది. జనాభా తగ్గుదల వేగాన్ని విశ్లేషించిన చైనా ఆర్థిక నిపుణులు యువతలో వివాహం పట్ల పెరుగుతున్నటువంటి విముఖత, ఆర్థిక ఒత్తిడితో పాటు ముఖ్యంగా మహిళలు తమ కెరీర్ దెబ్బతింటుందనే ఆందోళన ఇందుకు ప్రధాన అడ్డంకులుగా మారాయని వెల్లడించారు. సో చైనా టోటల్గా మహాపతనంలో ఉంది. అది ఇదే రకంగా కనుక జనాభా సంఖ్య తగ్గిపోతే, ఇప్పుడు 17% తగ్గింది గత ఏడాది, అదే 17% నెక్స్ట్ 2 years కనుక తగ్గితే మహాపతనం ఖాయం అతి త్వరలో చైనా. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలంటే యువతకు ఒత్తిడి లేనటువంటి ఉద్యోగాలు కల్పించడం, నాణ్యమైనటువంటి జీవన విధానాన్ని, నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలను పాటించాలని చెప్పాలి. లేదంటే భారతదేశం కూడా ఇదే పరిస్థితి వస్తుంది రాబోయే 20 రోజుల్లో. అందుకే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, RSS చీఫ్ మోహన్ భాగవత్ గారు కూడా చెప్తున్నారు. ఇంతమంది చెప్పినా కానీ మారినటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా పిల్లల్ని కనడానికి, పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపట్ల భారత యువత ఇప్పుడు చాలా మంది. ఇదే టెండర్ కొనసాగితే కనుక కోలివింగ్కి పరిమితం అవుతారు. అంతే తప్ప పెళ్లి చేసుకోవడానికి కానీ బిడ్డలు కనడానికి కానీ ఇష్టపడరు. కాబట్టి ప్రభుత్వాలు మేల్కోవాలి. మేల్కోకపోతే చైనా పరిస్థితి వస్తుంది. మరి దీనిపైన మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.